వన్స్ అగైన్ వెల్కమ్ టు సంతారెడ్డి స్టూడియో. చూడగానే వావ్ లాగా ఉన్నాయి కదా, నాకైతే వావ్ లాగానే ఉన్నాయి. నిన్నటికన్నా ఇంకో కొంచెం బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా ఇంకొంచెం ఎక్కువ ఉందన్నమాట. సో ఏంటంటే ఒకసారి క్లోజ్అప్ లుక్ అయ్యింది. ఫస్ట్ అయితే ఈ జరీ లైన్స్ ఇక్కడ ఏంటంటే ఇది బ్రాడ్గా లైన్స్ ఇట్లా ఉన్నాయి కదా, మళ్ళీ హాఫ్ పోర్షన్ వచ్చేసి దగ్గరగా ఉంటాయి, చిన్నగా ఉంటాయి. సో శారీ అట్లనే కంటిన్యూ అవుతుంది. మేబీ నాకు కనిపించట్లేదు కానీ ఇక్కడ చూడండి, ప్లీట్స్లో కొన్ని దగ్గరగా వచ్చాయి, కొన్ని బ్రాడ్గా వచ్చాయి. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి ఈ పీకాక్స్ మంచిగా వీవింగ్ తోటి, ఒకటి అటు సైడ్ చూస్తుంది, ఒక సైడ్ ఇటు సైడ్ ఈ వీవింగ్లో వచ్చింది. చాలా సాఫ్ట్ బనారసి సిల్క్ శారీ, రిచ్ పళ్ళు, కంప్లీట్ వీవింగ్లో సిల్వర్లో. ఆ తర్వాత బ్లౌజ్ కూడా ఆ బూటాతో అట్లా ఉంది. నేను ఒక్కసారి ఇట్లా పట్టుకొని చూపిస్తాను బ్లౌజ్. సో ఇది మంచి బూటా రావడం, ఆ తర్వాత బార్డర్ కూడా వచ్చింది. నేను ప్రస్తుతం నా దగ్గర ఉన్న మగ్గం బ్లౌజ్ పేరప్ చేసినందుకు ఇంకా గ్రాండ్ లుక్ లాగా ఉంది. సో మీరు కూడా ఏదైనా మగ్గం వర్క్ పేరప్ చేయొచ్చు, కాంట్రాస్ట్ కూడా పోవచ్చు. ఆల్స్ ఈ శారీది బ్లౌజ్, ఈ శారీ బ్లౌజ్ ఒక అకేషన్కి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంకా రిచ్ పెద్దగా అకేషన్కి వెళ్తున్నప్పుడు మనం మగ్గం బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. హైట్ లెంత్ అనేది వేరే దాంట్లో చూద్దాం. ప్రైస్ విషయానికి వస్తే కూడా చాలా రీజనబుల్గా 3150లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. తెప్పించుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఫస్ట్ పర్పుల్ కలర్, తర్వాత మెహందీ కలర్ చూపిస్తున్నాను. ఇది కూడా ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. పొడవు ఎంత ఉందో చూద్దాం. ఓకే, సో నాకు గ్రౌండ్ నుంచి నాకు అబౌట్ టమీ వరకు వచ్చింది కాబట్టి 45 ఇంచెస్ ఉంది. సో ఇంకొంచెం హైట్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇది ఎట్లా లుక్ వైజ్ ఉంటుంది కాబట్టి నేను ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్లీ అన్నీ సిమిలరే, ప్యాటర్న్ వైజ్ ఎవ్రీథింగ్, బట్ స్టిల్ లిమిటెడ్ శారీస్ ఉన్నప్పుడు కస్టమర్కి కొంచెం ఓపెన్ చేసి చూపిస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో బ్లౌజ్ ఇందాక నేను చెప్పినట్టుగా సెల్ఫ్ బ్లౌజ్ అన్న వేసుకోవచ్చు, కాంట్రాస్ట్ అనవచ్చు, లేదంటే రిచ్గా మగ్గం వర్క్ అన్న చేయించుకోవచ్చు. సో అఫోర్డబుల్ ప్రైస్లో రిచ్గా ఉన్నాయని నాకు అనిపిస్తుంది. మీరు కూడా తెప్పించుకున్న తర్వాత ఇవ్వండి ఫీడ్బ్యాక్. బ్రైట్ రెడ్ కలర్, ఈ మోటివ్స్ మంచిగా వచ్చినాయి కదా. పీకాక్స్ కూడా ఎప్పుడు వచ్చే స్టైల్లో కాకుండా డిఫరెంట్గా ఉన్నాయి. రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్, తర్వాత హోమ్ వాష్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం మ్యాండేటరీ డ్రై వాష్, లేకపోతే సాఫ్ట్ పాలిష్ లాగా. డార్క్ నేవీ బ్లూ, వచ్చేసి పళ్ళు, బ్లౌజ్. నెక్స్ట్ దీంట్లో బ్రైట్ పింక్ ఉంది. అది యాక్చువల్గా ఇందాక రెడ్ అని చెప్పేది లేకుండా, సారీ అది మెరూన్, బికాజ్ అది చూస్తుంటే ఇంకో రెడ్ కనిపిస్తుంది నాకు. సో ఇందాక మెరూన్ షేడ్, దాన్ని బట్టి షేడ్స్ చెప్పట్లేదు, నాకు అది రెడ్గా అనిపించింది. డార్క్ మెరూన్ ఇందాక చూపించింది. సో ఫస్ట్ పర్పుల్ చూపించిన, గ్రీన్, నేవీ బ్లూ, మెరూన్ చూపించిన, నెక్స్ట్ రెడ్ వస్తుంది. ఇది వచ్చేసి బ్రైట్ పింక్ కలర్. మనకు పింక్లో ఎన్ని ఉన్నా కూడా నష్టమే లేదు, బికాస్ ఒక్కొక్కసారి ఈ నార్త్ స్టైల్ ఉండే ఈ శారీస్, బనారసి సిల్క్ శారీస్ ఏ కలర్స్లో అయినా మంచిగా బ్రైట్గా వైబ్రెంట్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి బ్లౌజ్. రెడ్, ఈ రెడ్ కలర్కి అయితే టర్మరిక్ ఎల్లో, లేకపోతే బాటిల్ గ్రీన్, పర్పుల్, ఏ బ్లౌజ్ వేసినా కూడా సూపర్గా ఉంటాయి కదా. సో ఇది వచ్చేసి లాస్ట్ పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ షేడ్. పర్పుల్ షేడ్లో కూడా మనకి కొంచెం, ఇప్పుడు నేను ఫస్ట్ వేసుకుంది కూడా నేను నార్మల్గా అయితే పర్పుల్ అంట, ఇది కొంచెం డార్క్ రాణి పింక్ మిక్స్ అయిన పర్పుల్. మేబీ ఆ డిఫరెన్స్ అంటే నాకు చెప్పడానికి వస్తలేదు, బట్ పర్పుల్ అంటే దీన్ని అంటాం, ఒక్కోసారి దీన్ని. బట్ ఈ వేరియేషన్ తెలియాలంటే ఫస్ట్ వచ్చేసిన అది పర్పుల్ షేడ్, ఇది డార్క్ రాణి పింక్ కలిసిన పర్పుల్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనకి లైన్స్ వచ్చింది, ఇది పళ్ళు, బ్లౌజ్ కూడా ఒక్కసారి నేను ఇట్లా పెట్టి చూపిస్తాను. సో ఇవాళ శారీస్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది తెప్పించుకున్నాక చెప్పండి. స్క్రీన్ పైన ఎలా కనిపిస్తుంది అది కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి. బాయ్.